నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. అదే కదా రామోజీరావు గారు ప్రస్తుతం రాధాకృష్ణ గారు వాడుతున్నటువంటి అస్త్రం. అబద్ధాలని అసువుగా ప్రచారం చేస్తూ నిజాలని సమాధి చేస్తూ సాగిస్తున్నటువంటి అసుధారా వ్రతం ప్రస్తుతం చేసుకుంటూ వస్తున్నారు. అందులో డ్వాక్రా మహిళలది నిన్ననే ప్రస్తావించినప్పుడు నేను అప్పుడే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చేస్తాను, తాకట్టులో ఉన్న నగలతో సహా విడిపిస్తానని చంద్రబాబు ₹1 ఇవ్వలేదు. చిట్ట చివరిలో పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు ఇచ్చారు తప్పించి ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ రుణమాఫీ 5 ఏళ్ల నుండి చేస్తూ వచ్చారు కదా, మరి ఎందుకు అన్నది ఇవాళ సాక్షి అదే హైలైట్ చేసింది. జగన్ సమాధానం కిందనే చూడాలి సాక్షిలో సమాధానం అంటే. పొదుపు సంఘాల రుణాలని మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు కదా, ఆ రుణాల మొత్తాన్ని చెల్లించిన సీఎం జగన్ కదా. ఆ తర్వాత వాళ్ళకి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇస్తున్నారు. అన్ని జిల్లాల్లో 7% వడ్డీకి రుణాలు. ఈ వడ్డీ భారాన్ని భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బాబు చేసిన తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు అన్నటువంటి నిజం. డ్వాక్రా విషయంలో మాత్రం వాస్తవంగా అసలు ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు హయాంలోనే. అటల్ బిహారీ వాజ్పేయి జాతీయ స్థాయిలో ఈ విధానాన్ని తీసుకొస్తే పర్ఫెక్ట్గా అమలు చేసింది చంద్రబాబే. బట్ అదే చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ డ్వాక్రా మహిళ ఆయనకి ఓటు వేయలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకున్నారు. ఏంటి వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి? వాళ్ళందరూ పొదుపు పేరుతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాల్సి వస్తుంది, కానీ వాళ్ళకేం ఒరుగుతున్నది లేదు. లోన్స్ ఇస్తే వడ్డీలు పెట్టిగానే పడుతున్నాయి. కాబట్టి ఆ లోన్లు అనవసరంగా తీసుకుని దెబ్బ అవుతున్నాము అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే పావలా వడ్డీ రుణాలు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మీరు అప్పు తీసుకోండి, ఆ అప్పు మీద వడ్డీ పావలా వడ్డీ మీరు కట్టండి, మిగతా వడ్డీ నేను కడతానని. అదే కిరణ్ కుమార్ రెడ్డి 0 వడ్డీ చేశారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసుకొచ్చారు. చంద్రబాబు టైంలో అది చేయలే, అదే ఆయనకి మైనస్ అయింది. దానికి తోడు రుణమాఫీ కూడా చేయకపోవడం అనేది మైనస్ అయింది. కానీ నిజాన్ని రాసే కంటే కూడా అబద్ధాన్ని అతిగా ప్రచారం చేసేటటువంటి వ్యవహారంలో రామోజీరావు గారు ఇప్పుడు ముందున్నారు కాబట్టి జగన్ దానికి సమాధానాలు వాళ్ళ సాక్షి నుంచి ఇచ్చుకుంటున్నాడు.